2025 మార్చి నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కూడా చాలా మంచి రోజుల దగ్గరికి వచ్చినాయి. కుంభమేళ అయిపోయింది. శని కుంభంలో నుంచి మీనంలోకి ధనస్థానం ద్వితీయం ధనవాగ్విత్తం అన్నారు. ద్వితీయంలో ధనాల్లోకి వస్తున్నాడు, ధన స్థానానికి వస్తున్నాడు. ధన వాగ్విత్తం, నీ మంచి మాటలు మాట్లాడగలుగుతావు, ధనాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతావు. నీవు పోగొట్టుకున్నటువంటి భోగాలు మొత్తం తిరిగి పొందుతావు. అన్ని ఐశ్వర్యాలు పొందగలుగుతావు. కొంతమంది మంచి టైము చెడు టైం ఉంది. ఒక్కొక్కరిని అంటారు కొంతమంది, అరే ఇక వీడు అయిపోయింది, వీడి దశ అయిపోయింది, ఇక వీడు రాడు, వీడి పని అయిపోయింది, వీడు అడుక్కు తింటే కూడా పెట్టేవాళ్ళు లేడురా అంటారు. అట్లాంటి దశ నేను కూడా అనుభవించా. అయితే నేను ఎవరికి అపకారం చేయలే. దుర్మార్గులకు ఉండే స్వభావం ఏంటంటే మంచివాడు ఎట్లా నాశనమైపోతాడని కోరుకుంటారు. వాళ్ళు పైకి ఎట్లా వద్దామని ఆలోచించరు. మంచివాళ్ళ సహాయం తీసుకుందాం అనుకోరు. మంచివాళ్ళ సలహాతో బాగుపడదాం అనుకోరు. చివరికి వచ్చేటప్పటికీ వీడు ఎట్లా పోతాడా, వాడు ఏదైనా నష్టపడిన తర్వాత అయిపోయింది వాడే పని అంటారు. మరి ఇక అయిపోయింది, ఇక చాప్టర్ ఎండ్ అన్న వాళ్ళు ఉన్నారు. నన్ను మళ్ళీ 80 ఏళ్ళు వచ్చిన తర్వాత చాప్టర్ ఎండ్ కాదు, చాప్టర్ మొదటికి వచ్చా మళ్ళీ నేను. కానీ నవ్విన నాపచాన పండుతుందిట. చీర మొత్తం నాపరాళ్లే, మట్టే ఉండదు, దాంట్లో పంట పండిందిట. అట్లాగే భగవంతుడు అనుగ్రహం ఉంటే ఏదైనా బాగుంటుంది. ఎప్పుడు కూడా దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం ఎవరికైతే ఉండదో వాడు ఎట్లా అయిపోతాడంటే ఒక ఒగుడాకుంటుంది, చెట్టు నుంచి పండి ఎండి రాలిపోతుంది, సుడిగాలు వస్తుంది, ఆకు గిరగిరగిర తిరుక్కుంటూ పైకి వెళ్ళిపోతుంది. పోనీ అదే రకంగా ఆకు కింద రాలుతుందంటే పొడి పొడైపోయి రాలిపోతుంది. ఆ విధంగా దుర్మార్గుడు ఆ విధంగా అయిపోతాడు. ఎప్పుడు కూడా మంచికి చెడుకి ఒక విధానం ఉంది. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో స్కూళ్ళల్లో పద్య భాగం, గద్య భాగం ఇట్లా ఉండేవి. పద్య భాగంలో భర్తృహరి సుభాషితాలు చెప్పారు. దాంట్లో తరువులతర సఫల ఫలభార గురుతగాంచు నింగిబ్రెగుచు అమృతము సంగు మేఘుడు ఉద్ధతులగారు బుధులు సమృద్ధి చేత జగతి నృపకర్తలకు నిధి సహజ గుణము. మంచి వాళ్ళకి మంచి చేయటమే తప్పితే దీనివల్ల నాకేం లాభం వస్తుందని ఆలోచించట. ఒక అడవిలో ఒక కాకో గద్దో చిన్న ఆహారం రెట్ట ద్వారా కొండ మీద వేసిందండి. అదొక విత్తనం. ఆ విత్తనం చిన్న మొక్క వచ్చింది, అది పెద్ద వృక్షం అయిపోయిందండి. ఒక చింత చెట్టు అండి, కొన్ని వందల బస్తాలు చింతకాయలు కాసినాయి. ఎవడో చూస్తాడు, అబ్బా ఎంత కాపు కాసిందా అంటాడు. వీడు చింతకాయలు మొత్తం కోసుకుంటాడు, పండిన గుజ్జేమో చింతపండు చేసుకుంటాడు, కాయల్ని పచ్చడికి అమ్ముకుంటాడు. వాడు కనీసం 6 నెలలు కూర్చొని తినేట్టుగా దాని మీద లాభాన్ని పొందుతాడు. అంత చింతకాయలు ఇచ్చిన వృక్షం, అరే వీడు రుచి కోసుకుపోతున్నాడు, నాకేమి లాభం అని ఏమన్నా చింత చెట్టు ఆలోచించిందా? ఆలోచించలేదు. సరేనండి, ఆ చింత చెట్టు ఆ విధంగా కావటానికి మరి ఆ గద్ద వేసిన రెట్ట దాంట్లో ఉన్న విత్తనం వల్ల పెరిగింది కదా. అది నేను వేస్తేనేగా ముఖం వచ్చిందని ఆ గద్ద ఏమన్నా ఆలోచించిందా?
సరే దాన్ని వదిలేసేద్దాం. పోనీ ఆ విత్తనం అక్కడ పడదనుకోండి, నీళ్లు లేనిది ఎట్ట మొలుస్తుంది? వర్షదేవుడు వర్షిస్తేనే అది చెట్టు అయింది, వృక్షమైంది. మరి విత్తనం వల్ల చెట్టు అయింది, వృక్షమైంది. విత్తనం పెరగడానికేమో నీరు అవసరం వచ్చింది. నీరు విత్తనం ఉంటేనేమో చెట్టు వృక్షమైంది. మరి ఎన్నో కాయలు ఇచ్చింది. మరి వరుణదేవుడు కానీ, రెట్ట వేసిన గద్ద కానీ, కాయలు ఇచ్చిన చెట్టు కానీ నాకేమి లాభము అని ప్రతిఫలం ఆశించటంలే. వీళ్ళ నా వల్ల వచ్చే లాభం ఏమిటని ఆలోచించటంలే. మంచి వాళ్ళు అటువంటి ధర్మం చేస్తారట. ఎందుకంటే పూర్వం నుంచి ఒక ఆచారం ఉంది. వ్యాపార సంస్థల్లో నెలలో ఒకరోజు ధర్మం చేస్తారు, లేకపోతే వారంలో ఒకరోజు ధర్మం చేస్తారు. వచ్చినవాడు కుంటివాడా, గుడ్డివాడా, కళ్ళున్నవాడా, కళ్ళు లేనివాడా, వయసువాడా, బలం గలవాడా, బలహీనుడా, ఇవన్నీ ఆలోచించరు. కర్మ వల్ల వాడు అడుక్కుంటున్నాడని దానం చేస్తాడు. అట్లా దానం చేసి వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. అట్లాగే ఈ కుంభరాశి చాలా విశేషమైనటువంటి రాశి. ఆ కుంభరాశిలో ఉన్నటువంటి శని చాలా గొప్పవాడు. ఈ కుంభరాశికి మంచి దశ పడుతోంది, చాలా ఐశ్వర్యం రాబోతోంది, చాలా మంచి టైము. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా దారిన వెళ్ళేటప్పుడు కింద నేల చూసి నడవాలి. దారిన వెళ్ళేటప్పుడు పక్కన చెట్లు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. ఒక కొమ్మ కంటికి తెలియదంటే కన్ను పోతుంది. కింద ఏదైనా రాయి మీద కాలు పడదంటే కాలు జారితే, కింద పడితే కాలు ఇరుగుతుంది. కాలు కింద పడి కాలు విరగటానికి కానీ, చెట్టు కొమ్మ దగ్గర కన్ను పోవటానికి కానీ కారకులు ఎవరో మనం. కింద చూడకుండా, పైన చెట్లు చూడకుండా, కింద పైన చూసి నడవరా అంటారు. ఆ జాగ్రత్త లేకపోవటమే కారణం. కాబట్టి వీళ్ళకు కూడా అటువంటి జాగ్రత్త అవసరం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఉన్న మంచి చాలా ఎక్కువ, దాన్ని పూర్తిగా మీరు అనుభవించాలి అనేటట్లయితే వెంటనే మీ జాతకం చూపించుకోండి. చాలా మంచి దశ, మంచి రోజులు. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.